తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. రాజధాని పేరుతో ఏపీలో కూటమి ప్రభుత్వం బలవంతపు భూసేకరణకు పాల్పడుతుండటంతో రైతులు న్యాయ పోరాటానికి రెడీ అయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా రైతుల పొలాల్లోకి రోడ్లు వేయటమే కాకుండా భూసేకరణ కింద ప్రభుత్వం చెల్లించిన నష్టపరిహారంలో తీవ్ర అన్యాయం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ ధరతో పోలిస్తే కనీస ధర కూడా దక్కకపోవడంతో బలవంతపు భూసేకరణపై ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతున్నారు. రాజధాని పేరుతో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అరాచకం తారాస్థాయికి చేరింది. 2024లో అధికారంలోకి వచ్చాక అమరావతి పరిధిలోని తుళ్లూరు మండలంతో పాటు ఉండవల్లి, పెనుమాక, బేతపూడి, నిడమర్రు, కురగళ్లు, నవునూరు గ్రామాల్లో భూములివ్వని రైతులను టార్గెట్ చేసింది. చట్టాలను పక్కన పెట్టి బలవంతంగా భూములు లాక్కోవడానికి ఒకవైపు భూసేకరణ, మరోవైపు భూ సమీకరణను ప్రయోగిస్తోంది. పోలీసులను అడ్డు పెట్టుకుని భూములు ఇవ్వకపోతే లాక్కుంటాం, మీ బ్యాంకుల్లో డబ్బులు వేసేస్తాం అంటూ సిఆర్డీఏ అధికారులు బెదిరింపులకు గురి చేస్తూ కొండవీటి వాగు చుట్టూ తెంపి పంట పొలాలను ముంచేస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణ వ్యవహారంలో కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. రైతుల అభ్యంతరాలను, అభిప్రాయాలను ఏమాత్రం పట్టించుకోకుండా 2013 భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కి ముందుకెళ్తూ ఉండటంతో రైతులు కోర్టును ఆశ్రయించారు. తమకు R&R ప్యాకేజీలో తీవ్ర అన్యాయం జరిగిందని మొరపెట్టుకున్నారు. అయినప్పటికీ పోలీసులు ప్రొక్లైన్లతో పొలాలను తొక్కించి పంటలను ధ్వంసం చేస్తూ బలవంతంగా రోడ్లు వేసేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం నిర్ణయించిన నష్టపరిహారంపై రైతుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఉండవల్లిలో ప్రస్తుతం ఎకరం మార్కెట్ ధర 7 కోట్లకు పైగా ఉంది. ఈ ఏడాది మార్చిలో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ 2 ఎకరాలను 10 కోట్లకు అధికారికంగా కొనుగోలు చేశారు. భూసేకరణ చట్టం ప్రకారం ఈ గరిష్ట ధర ఆధారంగా 4 రెట్లు పెంచి రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. కానీ ప్రభుత్వం మాత్రం బేసిక్ ధరను కేవలం 71 లక్షలుగా లెక్కగట్టి మల్టీ ఫ్యాక్టర్స్, అదనపు విలువలు అన్నీ కలిపి ఎకరానికి కేవలం 2,43 లక్షల రూపాయలు మాత్రమే చెల్లించి చేతులు దులుపుకుంది. ఇలా 2013 భూసేకరణ చట్టంలోని ప్రతి నిబంధనను ఉల్లంఘిస్తూ మార్కెట్ ధర కంటే అతి తక్కువ పరిహారం ఇచ్చి ప్రభుత్వం తమను నిలువునా ముంచిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ భూములను దౌర్జన్యంగా లాక్కోవడాన్ని నిరసిస్తూ చట్టబద్ధంగా దక్కాల్సిన న్యాయమైన నష్టపరిహారం కోసం కోర్టు ద్వారా సుదీర్ఘ న్యాయ పోరాటం చేయడానికి అమరావతి రైతులు సమాయత్తమవుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.